ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 20వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము ఉత్తరాయణము బహుళపక్షము సప్తమి ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 7:32 నుండి ఫిబ్రవరి 20వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:58 వరకు. తదుపరి తేదీ బహుళపక్షం అష్టమి ఫిబ్రవరి 20వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:58 నుండి ఫిబ్రవరి 21వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:58 వరకు. నక్షత్రం విశాఖ ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:39 నుండి ఫిబ్రవరి 20వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:30 వరకు. తదుపరి నక్షత్రం అనురాధ ఫిబ్రవరి 20వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:30 నుండి ఫిబ్రవరి 21వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:53 వరకు. కరణం భవ ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 8:48 నుండి ఫిబ్రవరి 20వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:58 వరకు. బాలవ ఫిబ్రవరి 20వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:58 నుండి అదే రోజు రాత్రి 11:02 వరకు. కౌలవ ఫిబ్రవరి 20వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:02 నుండి ఫిబ్రవరి 21వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:58 వరకు. వారము గురువారము రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:22 వరకు. యమగండ కాలం ఉదయం 6:43 నుండి 8:10 వరకు. గుళికా సమయం ఉదయం 9:36 నుండి 11:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:34 నుండి 11:20 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:11 నుండి 3:57 వరకు. వర్జ్యము సాయంత్రం 5:54 నుండి 7:40 వరకు. అభిజిత్ ముహూర్తాల మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. అమృతకాలము తెల్లవారుజామున 4:26 నుండి 6:11 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:06 నుండి 5:54 వరకు. సూర్యోదయము ఉదయం 6:43 సూర్యాస్తమయము సాయంత్రం 6:15 చంద్రోదయము ఫిబ్రవరి 20వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:47 చంద్రాస్తమయము ఫిబ్రవరి 21వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:59 సూర్యరాశి కుంభరాశి జన్మరాశి చంద్రుడు ఫిబ్రవరి 20వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 6:49 వరకు తులారాశి గుండా ప్రయాణించి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. గతంలో ఉన్న కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ కలహాలు ఈ రోజు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. ఈ రోజు జరిగే ఒక సంఘటన మీకు విచారం కలిగిస్తుంది. మనోబలంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఈరోజు వృధా ఖర్చులను నివారిస్తే మంచిది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు వృషభ రాశి వారు సుదీర్ఘ ప్రయాణాన్ని చేయవలసి రావచ్చు. ఈ రోజు ఒక ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఉన్న పరస్పర విభేదాలు ఈ రోజు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఇంటి నిర్వహణ మరియు అలంకరణ పనుల్లో మీరు ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఏదైనా గందరగోళం లాంటిది ఏర్పడితే కుటుంబ సభ్యులతో చర్చించడం అనేది సముచితం. బంధువులు మరియు స్నేహితుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకుంటే మంచిది. మీ పని పట్ల మీకున్న శ్రద్ధ మీకు ఎక్కువ శాతం విజయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రేమ జీవితంలో ఉన్న వృషభ రాశి వారు ఈ రోజు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారు ఈ రోజు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశి మహిళలు ఎక్కువగా పనిచేయడం కారణంగా అలసిపోతారు. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి సమస్యలు ఉండవచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకునేటందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు వ్యాపారం మరియు ఇల్లు మధ్య సమతుల్యతను కాపాడుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార కార్యకలాపాలు నెమ్మదిగా సాగుతాయి. ఈ రోజు ఈ రాశి వారికి వాహనాలు చెడిపోవడం లేదా ఏవైనా ఖరీదైన పరికరాలు చెడిపోవడం లాంటివి ఎదురయ్యి వాటి వలన పెద్ద ఖర్చులు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజా సంబంధాలు మరింత పెరుగుతాయి. సామాజిక లేదా రాజకీయ సంబంధాల నుండి ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉంది. నిర్లక్ష్యంతో గాని లేదా తొందరపడి గాని ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఎవరైనా ఒక సీనియర్ వ్యక్తి సహాయంతో మీరు ఈ రోజు కొన్ని పాత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల తరపు నుండి కొంతమంది కొన్ని సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. అయితే మీరు మీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఇబ్బందుల నుండి బయటపడాల్సి ఉంటుంది.
ప్రభుత్వ పనిలో ఈ రోజు ముందుకు సాగడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ప్రభుత్వ టెండర్ కూడా మీకు రావచ్చు. ఉద్యోగానికి సంబంధించిన పని కోసం మీరు బయటకు ఎక్కడికైనా వెళ్లాల్సి రావచ్చు. అయితే వెళ్లే ముందు తండ్రి గారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరితే మాత్రం తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఆ కాలంగా ఎదురు చూస్తున్న విలువైన వస్తువులను కూడా ఈ రోజు మీరు పొందుతారు. చాలా విషయాల పట్ల ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా కార్యక్రమాలలో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. మతపరమైన కార్యక్రమాలపై ఈ రోజు ఆసక్తి కలిగి ఉంటారు. అదేవిధంగా ఏదైనా మతపరమైన ప్రదేశానికి కూడా వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ రాశివారు ఈ రోజు ప్రమాదాలను నివారించడానికి వాహనాలను నెమ్మదిగా నడపాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆరోగ్యం అయితే సాధారణంగానే ఉంటుంది. అయితే కొంతమందికి కండరాల ఒత్తిడి మరియు కాళ్ల సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. మహిళలకు తలనొప్పి సమస్య అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పాలి. వీలైనంత వరకు ఈ రోజు ఈ రాశి మహిళలు విశ్రాంతి తీసుకునేటందుకై ప్రయత్నం చేస్తే చాలా మంచిది. కార్యాలయంలో లక్ష్యాలను సాధించడానికి క్రమశిక్షణ చాలా అవసరం. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈ రోజు వివాదాలను నివారించడానికి ప్రయత్నించాలి. ఒక ముఖ్యమైన ఆస్తిని కొనుగోలు చేయాలి అనే వృషభ రాశి వారి కళ త్వరలోనే నెరవేరబోతుంది. ఆర్థిక లాభాలు సైతం ఈ రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతకాలంగా భార్యాభర్తల మధ్యన ఉన్న అపార్థాలు సైతం ఈ రోజు పరిష్కారం అవుతాయి. మహిళలు ఈ రోజు కొన్ని ప్రత్యేక గృహోపకరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత ఈ రోజు కొంత మంచి అనుభూతిని చెందుతారు. ఈ రోజు ఈ రాశి వారి సానుకూల ప్రవర్తన ప్రజలను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. కుటుంబ విషయాల్లో కొంతమంది ఈ రోజు అనాసక్తిగా ఉంటారు. అదేవిధంగా వృధా ప్రయాణాలు కూడా ఈ రోజు చేసే అవకాశాలు ఉన్నాయి. తోటి వారితో ఈ రోజు విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారం మూలంగా ధన నష్టం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి. వేరొకరి విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవటం అనేది మానేయండి. ముఖ్యంగా బంధువులు మరియు స్నేహితుల విషయాలలో వాహనాలను శ్రద్ధగా నడపండి. అదేవిధంగా అనవసర ఖర్చులను నివారించండి. వీలైతే ఈ రోజు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. గురువారానికి గ్రహాధిపతి గురువు. ఈ రోజు గురువు అనుగ్రహం కొరకు శివాలయానికి వెళ్ళాలి. శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు. గురువారానికి గ్రహాధిపతి గురువు శ్రీ దక్షిణామూర్తి కాబట్టి గురువారాల్లో గురువు అనుగ్రహం కొరకు శివాలయాలను సందర్శించాల్సి ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. గురువారాల్లో శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణువు, శ్రీ దత్తాత్రేయ మరియు సాయిబాబా ఆలయాలను దర్శించాల్సి ఉంటుంది. గురువారం నాడు జ్ఞానం, ధ్యానం, భక్తి, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయటం, అమ్మకాలు, కొనుగోళ్లు, పిల్లల పనులు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలంగా ఉంటుంది. హింస, కోపం, అత్యాస, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండాలి. గ్రహబలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. గురువారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే మానసిక అశాంతి, విద్యా లోపం, ధన నష్టం, శత్రు బాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.